వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన కృషితో అగ్రహీరోగా ఎదిగాడు. తనకంటూ ప్రత్యేక నటనా శైలిని ఏర్పరచుకుని అందరినీ మెప్పించాడు. అమ్మాయిల కలల రాకుమారుడిగా మారాడు. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా ఎన్నో వైవిధ్య పాత్రలు పోషించాడు. అతడే టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. రేపు ఈ యువ సామ్రాట్ పుట్టినరోజు. ఈ అభినయ గతిలోన నా అడుగుల తిల్లానా, నా పాటల శృతిలోన ఈ పదముల నగరానా, తడితేనే తాళం తకదిని తకదినితో పలికిందే రాగం పమగరి గరి సరిసా. వారసత్వం తెరంగేట్రం చేయడానికి మాత్రమే పనికొస్తుంది. ప్రతిభ ఉంటేనే హీరోగా నిలబడతారు. కృషి, పట్టుదల, తపన ఉంటేనే అగ్రస్థానానికి చేరుకుంటారు. ఇలా టాప్ హీరోగా ఎదిగిన నటుడే నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా విక్రమ్ సినిమాతో 1986లో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ చిత్రాలతో మాస్ హీరో గుర్తింపు తెచ్చుకున్నాడు. చేసుకోలేకపోయాం, కనీసం మన ఇద్దరు స్టెప్పులైనా కలిపేసుకుని వేసుకుందామయ్యా. నువ్వే మగాడువయ్యా బాబు. అర్ధరాత్రి అందమైన ఆడపిల్ల ఒంటరిగా ఉంది, ఓ బుద్ధెడదాం, కాస్త అంత కౌలించి పడదాం అన్న కామన్ సెక్స్ కూడా లేదంటయ్యా నీకు. ఇక్కడ ఎవరో సెక్స్ గురించి మాట్లాడుతున్నారు. మే హెల్ప్ యూ. దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన మజ్ను నాగార్జున కెరీర్ నే మార్చేసింది. భగ్న ప్రేమికుడిగా నాగార్జున నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ఈ కథానాయకుడికి యూత్ ఫాలోయింగ్ ను పెంచేసింది. ఇది తొలి రాత్రి, కదలని రాత్రి, నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి, ప్రేయసి రావే ఊర్వశి రావే, ప్రేయసి రావే ఊర్వశి రావే. సంకీర్తన, కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు, కిరాయి దాదా వంటి సినిమాల ద్వారా నాగార్జున ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. మణిరత్నం తెరకెక్కించిన గీతాంజలి యువ సామ్రాట్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. మృత్యువుతో పోరాడుతూ ఆ ప్రభావం తనలో కనిపించని యువకుడిగా నాగు చూపిన హావభావాలు ప్రేక్షకుల చేత కంటనీరు పెట్టించాయి. రాలేటి పూల రాగాలతో, పూసేటి పూల గంధాలతో, మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా. రౌడీయిజం నేపథ్యంతో రూపొందిన శివ నాగార్జున కెరీర్ ను ఒక్కసారిగా మార్చేసింది. ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ తరువాత మాస్ కథలకు ప్రేమను జోడిస్తూ అప్పటి దర్శకులు నాగార్జునతో రూపొందించిన సినిమాలు మంచి విజయాల్ని దక్కించుకున్నాయి. నిర్ణయం, కిల్లర్, వారసుడు, గోవిందా గోవిందా చిత్రాలు నాగ్ ప్రతిభకు గీటురాళ్లుగా నిలిచాయి. ముట్టుకుంటే అంత పోర్షన్ వచ్చిందా నీకు? వైవిధ్యమైన పాత్రల పట్ల ఆసక్తి కనబరిచే నాగ్ తన సినిమాల ద్వారా ప్రతిభావంతుల్ని వెండితెరకు పరిచయం చేస్తూనే ఉన్నాడు. మల్టీస్టారర్ చిత్రాలను ఎక్కువగా ప్రోత్సహించింది ఈ కథానాయకుడే కావడం విశేషం. మోహన్ బాబుతో అధిపతి, మంచు విష్ణుతో కృష్ణార్జున చిత్రాల్లో నటించిన నాగార్జున మేనల్లుడు సుమంత్తో స్నేహమంటే ఇదేరా నటించి పాత్రలకు పరిమితులుండవని నిరూపించాడు. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల కంబడిలాగా మధురం కదరా. అర్రె స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా కళ్ళ కాలమిట్ట కలిసున్నాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కళ్ళ కాలమిట్ట కలిసుందాం ఎవ్వరు ఏమన్నా.
హీరోలంటే కేవలం యాక్షన్ చిత్రాలకే పరిమితం కాదని యువ సామ్రాట్ నిరూపించాడు. కామెడీ కథాంశాలుగా రూపొందిన హలో బ్రదర్, ఆవిడా మా ఆవిడే సినిమాల్లో హాస్యరసాన్ని పండించి మెప్పించాడు. బ్రహ్మానందం కాంబినేషన్ లో నాగార్జున చేసిన కామెడీ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాయి.